ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు. ముచ్చెర్ల ఫార్మాసిటీ మీద మేము గతంలోనే ఒక కరపత్రం తీసుకొని మొత్తం గ్రామాలు తిరిగి ప్రచారం కూడా చేయడం జరిగింది. గ్రామాలలో ప్రజలు అప్పుడు చాలా మంచి స్పందనతోనే ఉన్నారు. మొత్తం కూడకంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రజలు. కాబట్టి ఫస్ట్ అక్కడ ప్రభుత్వాలు చెప్పినది ఏంటంటే అసైన్మెంట్ భూములను మాత్రమే, ఓన్లీ ప్రభుత్వ భూములను మాత్రమే మేము సేకరిస్తున్నాం, మీ పట్టా భూములు మీకే ఉంటాయి అని చెప్పేసి తర్వాతకి బలవంతంగా అక్కడ మరి పోలీసులతోన బెదిరించి అక్కడ పట్టా భూముల ఉడకంగా బలవంతంగా గుంజుకోవడం జరిగింది ముచ్చెర్ల ఫార్మసీ. అట్లాగే పోలేపల్లి సెజ్జులో ఆనాడు భూములను తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులైనటువంటి రైతులందరికీ ఇండ్లు నిర్మించి, స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించి అవన్నీ పూర్తి చేసి మీకు స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అక్కడ ఎవరి గుడకంగా ఇల్లు ఇవ్వలేదు, స్థానికులకు ఎవరి గుడకంగా. ఇప్పుడు పోయి కనీసం గేటు దగ్గరికి వెళ్ళి మేము ఈ ఊరు వాసులమే, మాకు కనీసం ఇందులో ఏదైనా చిన్నపాటి ఉద్యోగం ఇవ్వండి అంటే గుడకంగా దగ్గరికి రానివ్వనటువంటి పరిస్థితి గుడకంగా ఇవాళ పోలేపల్లిలో ఇప్పటికీ ఉన్నది. అట్లాగే మహబూబ్ నగర్లో ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి ఒక ఐటీ కారిడారు ఎదుర గ్రామంలో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ అనేది ఉన్నది. ఆ కంపెనీ కూడకంగా దానివల్ల కలిగేటటువంటి పొల్యూషన్ మీద అక్కడ ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడకంగా దాదాపు 2 నెలల పాటు రిలే నిరాహారాల దీక్షలు కూడా కొనసాగించి నటువంటి సందర్భం ఇట్లా ప్రజలు ఎక్కడికెక్కడ స్వచ్ఛందంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ మనమంతా ఎక్కడైతే ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాస్వామికంగా ఆలోచించినటువంటి మేధావులు అందరం కూడా ఖచ్చితంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మనం ప్రజల్లోకి వెళ్ళి మరింత ప్రజలను చైతన్యవంతం చేస్తేనే తప్ప ఈ ఒక ప్రజా ఉద్యమాన్ని అనేది ముందుకు తీసుకుపోలేం. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మీరు చేపట్టబోయేటటువంటి కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఖచ్చితంగా భాగస్వామ్యం అయితే తెలియజేసుకుంటూ ముగిస్తుంది.